హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. నేను బిచ్చిందు. సో ప్రస్తుతానికి టాలీవుడ్లో బయోపిక్స్ అనేవి బాగా హడావిడి చేస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మహానటి వచ్చేసారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి బయోపిక్, ఇప్పుడు మన జయలలిత గారి బయోపిక్ని 3 సినిమాల్లో తెరకెక్కిస్తున్నారు. అలానే కొన్ని వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారి బయోపిక్, ఇంకొంతమంది కాంతారావు గారి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయోపిక్స్ అన్నీ రెడీ అవుతున్నాయండి. సో ఇక అసలు విషయానికి వచ్చేస్తే 2018 మేలో సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా రిలీజ్ అయింది. చూసిన ప్రతి వాళ్ళు కూడా అబ్బబ్బా సినిమా ఎంత బాగుందని అనుకున్నారు. సినిమా బాగుంది అనుకోవటమే కాకుండా కలెక్షన్ల విషయంలో కూడా మహానటి దుమ్ము దులిపిందండి. నిజానికి 40 ఏళ్ల తర్వాత కూడా ఆవిడ గురించి సినిమా తీస్తే చూసేవాళ్ళు ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇక ఎక్కువ ప్రజారాన్ని పొందడమే కాకుండా కలెక్షన్ విషయంలోనే కాకుండా అవార్డులు రివార్డులో కూడా మహానటి ఉన్నత స్థానాన్ని సంపాదించింది. ఓకే, ఇక మహానటి సినిమా చూసిన తర్వాత కేవలం సావిత్రి గారి గురించి సినిమా తీస్తేనే చూశారంటే ఆవిడ కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళ సినిమాలు చూస్తే ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అభిప్రాయానికి వచ్చారు కొంతమంది. కానీ మెరిసేదంతా బంగారం కాదు, ప్రతి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయిపోదు కదా. ఆ విషయాన్ని లేటెస్ట్గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు నిరూపించింది. సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా బాగుంది అని కొంతమంది అంటే, సినిమాలో అసలు నిజాలు చూపించారా అని క్వశ్చన్ మార్క్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే అక్కడ కూడా కథానాయకుడు నిరాశపరిచారు. సో మరి ఆ విధంగా ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి బయోపిక్ ప్రేక్షకులను ఆదరిస్తారు అనుకుని సినిమా తీస్తే అది కాస్త రివర్స్ అయిందని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ రాబోయే మహానాయకుడిపై కూడా జనాలకి కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఇక మన తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి అండి. ఒక బుక్ ఆధారంగా మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కదా, ఆయన బయోపిక్, అది కూడా బయోపిక్ లాంటిదే, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా కూడా అక్కడ రివర్స్ అయింది. ఈ సినిమా ట్రైలరు టీజర్లు చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. ఇక ఇదే కోవలోకి వస్తుంది బాల్ ఠాక్రే సినిమా. ఈ సినిమా అక్కడ బాలీవుడ్లో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక వివాదమే రేపింది. కానీ అన్ని వివాదాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా కూడా ప్రేక్షకులు అనుకున్నంత లేదు అనటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది. సో అయితే ఇప్పుడు మహానటి సినిమా తర్వాత వచ్చిన బయోపిక్లు అన్నీ కూడా తుస్సుమనిపించినవే. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మన రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ యాత్ర మీద పడనుందా? నిజానికి అసలు ఇది బయోపిక్కేనా అని కొంతమంది అంటుంటే, లేదు, కేవలం దీంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆ పాదయాత్రని మాత్రమే హైలైట్ చేస్తారు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా అసలు దీంట్లో నిజమెంతుందో తెలియాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మరి మహానటి తర్వాత తెలుగులో వచ్చిన బయోపిక్లో అంతగా సందడి చేసిన సినిమాలు ఏమీ లేకపోవటం, అందులోనూ బాలీవుడ్లో కూడా కొన్ని బయోపిక్స్ ఫెయిల్ అవ్వటం కూడా బాధాకరమైన విషయమే. సో మరి యాత్ర సినిమా బయోపిక్కే కదా, మరి ఇది ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సిన విషయం. ఇదండి స్పెషల్ టాపిక్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Thank you. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.